సారంగపాణి గారి హోటలు నూతన భవనం, నూతన హోటలు పరకాలకే ఒక బ్రహ్మాండంగా రేపు అందరికీ అన్ని రకాల రుచులను అందించబోతున్న సారంగపాణికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మా కార్యకర్తలందరి తరఫున కూడా మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు. సరే, అనుకోకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఎందుకో మీ అందరితోటి మాట్లాడాలనిపించి పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ గారు సాంబారి సమ్మారావు గారికి, అలాగే మరి సారంగపాణి గారికి, మా గౌరవ కౌన్సిల్ అందరికీ కూడా పేరు పేరున, మరి దామెర మండలం నుంచి వచ్చిన జాకీర్ గారికి, పరకాల మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి, మొన్ననే డైరెక్టర్ అయినటువంటి మా లింగమూర్తి గారికి, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి, నడికూడ మండల అధ్యక్షుడు చందు గారికి, గౌరవ మరి వైస్ చైర్మన్ ఎల్లుండితోటే పాపం ఆయనకు ఎగలబోతున్న జయపాల్ రెడ్డి గారికి, అలాగే ఆత్మకూరు మండల అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారికి, మా అశోక్ గారికి, సాంబారెడ్డి గారికి, మిగతా జయపాల్ రెడ్డి గారికి, గౌరవ సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్యంగా మా గౌరవ కౌన్సిలర్ అందరికీ, పట్టణ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు, మరి ప్రెస్ మీట్ అనగానే అందరూ కూడా వచ్చిన మా పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ప్రెస్ మీట్ ఇంకా టైం ఉన్నది, ఇప్పుడేందుకు పెట్టాలనుకున్నాం. కానీ వాళ్ళకు అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు, మనం ఇప్పుడే ఏం మాట్లాడొద్దు అనుకున్నాం. కానీ రోజు రోజు చూస్తూ ఉంటే ప్రజల గోస, ప్రజల ఇబ్బంది, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ గోస చూస్తూ ఉంటే నాకు ప్రెస్ మీట్ పెట్టాలనిపించింది. మనం ఎవరో పక్కోళ్ళు మాట్లాడడం కాదు, వాళ్ళ నాయకులే, వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ భుజాల మీద వేసుకొని మోసిన వాళ్ళని చూస్తూ ఉంటే, వాళ్ళ ఏడుపు అర్థనాదాలను చూస్తూ ఉంటే బాధ అనిపించి, మరి ఒక్కసారి పరకాల ప్రజలకు కూడా మా మనసులో మాట మాట్లాడాలనిపించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలా మనం చూస్తూ ఉన్నాం గ్రామ సభలు. వాస్తవంగా ప్రజాపాలనలోనే అప్లికేషన్ తీసుకున్నారు. ప్రజాపాలనలోనే నీకేమున్నది, కోడి పెట్టున్నదా, కోడి పిల్ల ఉన్నదా, గొర్రె పిల్ల ఉన్నదా, కారు ఉన్నదా, బండి ఉన్నదా, ఇల్లు ఉన్నదా, నీకు పిల్లలు ఎందరు, నీకు పిల్లలు ఎందరు, ఇవన్నీ తీసుకున్నారు సార్. అలానే అంత బ్రహ్మాండంగా తీసుకున్న తర్వాత ఇవాళ నేను గ్రామ సభలో మల్ల లొల్లులు ఎందుకు అవుతానని నేను అడుగుతా ఉన్నా. వాస్తవం ఇది, నేను అనట్లే. నీకు భార్య ఉందా లేదా అని అడుగుతున్నావు, పిల్లలు ఉన్నాయా లేదా అని అడిగినావు, వాళ్ళు ఏం చేస్తున్నారని అడిగినావు, డిగ్రీయా పీజా చదువుతున్నారు అని అడిగినావు, నీ పిల్లలకి ఎలాంటి ఉద్యోగం ఉన్నదని అడిగినావు, నీకు పెన్షన్ ఎలాంటి పెన్షన్ అని అడిగినావు, నీకు ఇన్కమ్ ఎంత అడిగినావు, సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వమన్నావు. సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకున్నారు. నా ఆస్తిది, నా ఖాతా. ఓకే, ఇందిరా మిల్లులో అప్లికేషన్ పెట్టుకున్నారు. ఓకే, నీకు అధికారులు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి పోయి ఇందిరామ ఇల్లు ఉందా, లేకపోతే ఇల్లు ఉందా, గుడిసె ఉందా, గూనె పెంకలు ఉన్నాయా, వాళ్ళ పిల్లవాడు చదువుకున్నాడా లేడా, ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ నేసి ఇంటికి ఎంక్వైరీ పంపించావు. నువ్వు బాధ్యతగా నువ్వు చూసిందే రాసుకొని రమ్మని చెప్పి నువ్వు ఎన్ని కాలంలో, ఎన్ని నెంబర్ల కాలం, 76 కాలంలో క్వశ్చన్ పేపర్ ఇచ్చినావు. ఇలా చదువుకున్నాను కూడా కానీ క్వశ్చన్లు రావు, ఎగ్జామ్ రాయబోతే కూడా అన్ని క్వశ్చన్లు రావు. 76 క్వశ్చన్లు వేసినావు. నువ్వు క్వశ్చన్లకు ఎక్కడ తెలియకపోతే నీ అధికారులు చెప్పిండ్రు, ఇంటి ముందర చూసుకొని రాసుకోమన్నారు. నాకేం లేదంటే నీకు స్లాబ్ ఉంది కదా అన్నాడు అధికారే. నీకు ఇన్కమ్ ఎంత రాసినావు, ఆ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద కాదా నాకు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని మళ్ళీ ఏందో గ్రామ సభలను పెట్టి కల్లోలు సృష్టిస్తూ, అల్లర్లు సృష్టిస్తూ, రాయరాని విధంగా ఉన్నటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రజలు చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఏ ప్రభుత్వంలో కూడా ప్రజలు ఇట్లా మీద పడి తెచ్చిన సందర్భాలు లేవు. మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేము కూడా గ్రామాల్లో తిరిగాం, గ్రామ సభలు నిర్వర్తించాం. గ్రామంలో ఖచ్చితంగా నీకేం కావాలని మాట్లాడడం, పారదర్శకంగా ఉన్నామే తప్ప పార్షివాలిటీగా లేం, పార్టీలకు అతీతంగా లేం, నీ ఈ పార్టీ ఆ పార్టీ అని అడగలే. నిన్న ఒక ఎమ్మెల్యే అంటాడు, అవును మా వాళ్ళకే ఇచ్చుకుంటామంటాడు. ఓకే, ఇచ్చుకొని కాదనేది లేదు. వాళ్ళకి ఇల్లు లేకపోతే, వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే ఇవ్వు,
వాళ్ళకు ప్రభుత్వం తరపున వచ్చే సంక్షేమ పథకాలకు ఎలిజిబుల్గా లేదా నీ కార్యకర్తలే ఇచ్చుకో ముందుగా, మేము కాదనం. కానీ అదేందండి, ఇలా ఎవరికి ఇచ్చావు నువ్వు ఇల్లు చెప్పరు. ఒక ఆయన ఉండి దుకాణం పెట్టుకుంటాడు ఊళ్ళల్లో, 500 మంది అప్లికేషన్స్ ఎలిజిబిలిటీ ఉంది గ్రామ సభలో నిర్ధారిస్తే 50 మంది మీద పడతారు. అంటే గ్రామంలో నాకు ఇస్తే అయిపోతుంది నీ పని, నాకు ఇస్తే అయిపోతుంది. ఇది వాస్తవం కదా? కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా గ్రామ సభలో ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కొరకు? ఇలా నీ దగ్గర చరిత్ర ఉంది, ప్రభుత్వం చేతిలో చరిత్ర ఉంది, ఉందా లేదా చెప్పండి. మళ్ళీ గ్రామ సభలు ఎందుకు చెప్పండి. ఎస్, నీ అధికారులు ఫైనల్ చేయకపోతే అధికారుల మీద యాక్షన్ తీసుకో. నువ్వు స్లాబ్ ఉన్నది నువ్వు ఎట్లా ఇచ్చినావు, ఇల్లు ఉన్నది ఎట్లా ఇచ్చినావు. నేను అడుగుతున్నా ఇదే గ్రామ సభలో, ఇదే దీని సందర్భం మీ అందరి తరఫున ఈరోజు లాస్ట్, అసలు గ్రామ సభలకు ఎమ్మెల్యే వస్తున్నాడా? నాట్ ఓన్లీ మన ఎమ్మెల్యే విమానాలు ఎక్కుతాడు దిగుతాడు. ఇప్పుడు 2 సార్లు అమెరికాకి. నేను ఆయన గురించి మాట్లాడంలే. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఎక్కడన్నా గ్రామ సభలో పాల్గొన్నాడా? ఎందుకు పాల్గొనలేడు? మంత్రులు చెప్పేది ఎమ్మెల్యేలకు అర్థమైతలేదు, ఎమ్మెల్యేలు ఏం చెప్పాలో కార్యకర్తలకు అర్థమైతలేదు. వాళ్ళకు అవగాహన లేక తిరుగుతున్నది వాస్తవమా కాదా ఒకసారి నేను గ్రహించమని వేడుకుంటాను తెలంగాణ ప్రాంత ప్రజలను, ముఖ్యంగా మా పరకాల నియోజకవర్గ ప్రజలను. అరే ఒక్కరన్నా ఎందుకు గొడవ పెడుతున్నా? అలా మేము పూర్తి స్థాయిలో నా పార్టీ కాంగ్రెసే, నేను భుజాల మీద మోసిన నాకు ఎందుకు పెట్టాలని వెళ్ళి పెడతా ఉన్నాడు కదా. నువ్వు మా పార్టీలోకి ఇస్తాను ఒక ఆయన అంటాడు, ఒక ఆయన నాకే ఇస్తలేవని ఒక అంటాడు. దీంట్లో తేడా ఏందో మాకు అర్థం కావట్లే. మేము ఇచ్చాం గృహలక్ష్మి కింద 3000 ఇండ్లు. ఒక్కరు 3000 ఇళ్ళ ఎంక్వైరీ చేసి ధర్మారెడ్డి నువ్వు తప్పు చేసినావు, ఈ పలానానికి నీ ఇల్లున్నోనికే ఇల్లు ఇచ్చినావు అని చెప్పి నిరూపించండి. 3000 ఇండ్లు గ్రామాల్లో పోయి పార్టీ దాదా చూడలే. గ్రామం వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాం, అమ్మ నీ ఇల్లు బాగాలేదు నువ్వు కట్టుకుంటా అంటే ఇల్లు ఇస్తాం, నీ గుడిసె బాగాలేదు నువ్వు పందిరేసుకున్నావు, నువ్వు పరద కట్టుకున్నావు, ఏ పార్టీయో ఫ్లెక్సీలు కట్టుకొని కూడా ఉన్నావు, నీకు ఇల్లు కావాలా లేదా అని మా కార్యకర్తలు పోయి అడిగారు. అధికారులను తీసుకుపోయి అడిగారు, నా దగ్గర బిడ్డ డబ్బులు లేవు అంటే డబ్బులు ఉన్నప్పుడు 2వ విడతలు ఇస్తామమ్మా, ఇప్పుడు కట్టుకుంటే చెప్పి ఇప్పుడు ఇస్తామని ఇచ్చింది వాస్తవా కాదు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు సప్పో తెచ్చి కట్టుకున్నారు. ఆ ప్రొసీడింగ్ ఆర్డర్లోనే ఉంది. నువ్వు 1 లక్ష పెట్టుబడి పెట్టగానే మేము 1 లక్ష ఇస్తాం, 2 లక్ష పెట్టగానే 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఉంటుంది. ప్రభుత్వం మారంగానే నువ్వు జీవో రద్దు చేసింది, ఎందుకు చేసినావో చెప్పాలి. పేదవాడికే కదా ఇల్లు ఇచ్చింది. మేము ఒక ప్రభుత్వం ఇచ్చిన జీవోను, ఒక కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ను ఎట్లా తప్పుపడతావు? ఎస్, కలెక్టర్ తప్పించుండు, కలెక్టర్ మీద యాక్షన్ తీసుకో. నీకు దమ్ముంటే కలెక్టర్ మీద యాక్షన్ తీసుకో. ఇలా మా వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా కలెక్టర్లు పారదర్శకంగా ఇండ్లు ఫైనల్ చేసి ప్రొసీడింగ్ ఇచ్చారు. ప్రొసీడింగ్ ఆర్డర్ రద్దు చేసే అధికారం మీకు ఎక్కడిది? మా వాళ్ళు కోర్టుకు వేయలు, 3000 మంది హైకోర్టులో కోర్టుకు వేయలు. కోర్టుకు పోతే నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాడాడికి, ప్రభుత్వం తరఫున లాయర్ రాడు, నిలబడడు. లాస్ట్కి ఆర్డర్ ఇచ్చే టైంకు ఆగండి సార్ మాకు అర్థమైతలేదు, మేము మా ప్రభుత్వాన్ని అడిగి చెప్తామంటారు. ఓకే, అడిగి చెప్పు. మళ్ళీ ఒక వారానికి వచ్చి ఏం చెప్తాడు, మేము ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా గృహలక్ష్మి ఇవ్వాలన్నా ఆలోచించుకుంటాను సార్ అన్నాడు. జడ్జి గారు మొట్టికాయలు వేసిండు, నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకో, గృహలక్ష్మి ఇచ్చుకో, పేదోళ్ళ కాదా ఈ ఇళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నాడు. వాస్తవంగా అడ్వకేట్ రాకపోతే హైకోర్టు ఆర్డర్ కలెక్టర్లకు మీరు ఇమ్మీడియట్గా ఈ నివేదిక ఇవ్వండి, ఇలా 3000 మంది ఉన్నారు, ఈ 3000 మంది ఎలిజిబిలిటీ ఉందా లేదా, వీళ్ళు కట్టుకున్నారా లేదా అంటే మన వరంగల్ హన్మకొండ కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. ఇంటికాడి పోయి ఫోటో తీసుకున్నారు, బేస్మెంట్ వేసిన్లు, పిల్లర్లు వేసిన్లు, స్లాబ్ వేసిన్లు, మన గోడలు కట్టకుండా ఉన్న ఇల్లు ఉన్నాయి. కొందరు ఎంక్వైరీ చేసి మీకు ఇల్లు తప్పకుండా వస్తా అంటే పాపం గోడలు కంప్లీట్ చేసుకున్నారు. ఆ ఇల్లు పోయి మాకు కోర్టు ఆర్డర్ వచ్చే టైంకు డ్రామా ప్లేన్ చేస్తూ మంత్రులు, మనం ముందే ఇల్లు ఇస్తే మనకు పేరు పోతుంది, మనం కోర్టు ఆర్డర్ ప్రకారం ఇస్తే మనకు పేరు రాదు, మనం ఇందిరమ్మ ఇళ్ళలు ఇద్దాం, అవి కూడా ఆర్డర్లు తీసుకోండి, వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లు కూడా తీసుకోమని అన్నారు. తీసుకున్నారు. ఒక్క మాట చెప్పండి, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మీరు గృహలక్ష్మి కింద ఇచ్చిన ఆర్డర్ కూడా మీ ఇందిరమ్మ ఇళ్ళలో కన్సిడర్ చేస్తున్నాము, మేము ఇస్తున్నామని ఒక మాట చెప్పండి. ఏ మంత్రి చెప్పడే? నిన్న కలెక్టర్ గారితో మాట్లాడాను, మీకేదో ఆర్డర్ వచ్చిందట మేడం, ఏం ఆర్డర్ వచ్చిందంటే లేదు సార్ తీసుకోమన్నారు తప్ప మాకు ఎలాంటి ఆర్డర్ రాలేదన్నారు. నేను అడుగుతున్నా, అప్లికేషన్ తీసుకునే వరకేనా ఇది కూడా డ్రామా ప్లే చేయడమా? లేదంటే కోర్టుకు చెప్పండి మేము ఇయ్యమని. నేను కన్సర్న్ మంత్రికి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా.
స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నా. మన నియోజకవర్గంలో 3000 ఇల్లు ఇచ్చింది వాస్తవమా కాదా స్థానిక ఎమ్మెల్యే తేల్చాలి. ఒకవేళ ఇచ్చినట్టు నీ కార్యకర్తలను నిరూపించి పెట్టుకో, లేకపోతే అధికారులను పురమాయించి ఎన్ని ఇండ్లు కట్టారో ఎన్ని ఇళ్ళు మొదలు పెట్టారో వాళ్ళకి ఇందిరమ్మ ఇంట్లో చేర్చాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా. ఒకవేళ చేయకపోతే 3000 మంది నీ ఇంటి ముందర కూర్చునే అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. అరే ఈడ పనులేమి లేనట్టు సంవత్సరం తిరగకపోతే 2 సార్లు అమెరికా పోయి వస్తావు. ఈడ ప్రజలు ఒకవైపు గ్రామ సభలు జరుగుతున్నాయి, ఇలా గ్రామ సభలు అయిపోయినాయి, ఇలా ఇండియాలో అడుగుపెట్టి అసలు గ్రామ సభలు అంటే ఎందుకు నీకు భయమని అడుగుతా ఉన్నాను. ఇకపోతే రైతులు ఒకవైపు గోసపడతా ఉన్నారు, కన్ఫ్యూజ్నెస్ వచ్చింది. రైతు బంధు 7,000 కోట్లు మా ముఖ్యమంత్రి గారు 2023లో సెప్టెంబర్లో నిలువబెడితే ఎలక్షన్ కోడ్ వస్తే ఇయ్యొద్దని చెప్పి మీరు ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టింది వాస్తవమా కాదా? మీరు కోర్టుకు పోయింది వాస్తవమా కాదా? మీరు రైతు బంధు ఆపింది వాస్తవమా కాదా? సరే మా సార్ కూడా అన్నాడు, ఏ పిచ్చోళ్ళతో మాకెందుకు, అయిపోయాక మేమే ఇచ్చుకుంటాం అనుకున్నాం. సరే ప్రజలు తీర్పు మీకు ఇచ్చారు. ఆ 7,500 కోట్లు ఎక్కడి వేనో చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఉంది. నీ తాబేదారులకు ఇచ్చుకున్నావు బిల్లులు, ఎవరికి ఇచ్చుకున్నావు? నీ తాబేదారులకు ఇచ్చుకున్నావు. మళ్ళీ రైతు బంధు ఇవ్వవు, రైతు రుణమాఫీ అన్నావు, 9వ తారీఖు సంతకం పెడతా అంటే కనీసం ఈ రైతు బంధు పైసలు అటు ఇచ్చిన డిసెంబర్ 9కి ముట్టు కదా, అవి ఇవ్వవు. రైతు బంధు ఇప్పటికి రాలే, ఇప్పటి కాదు, నువ్వు ఎవరికి ఇస్తానో ఎవరికి పోతున్నో ఏంటి నువ్వు మాట్లాడింది ఏం చెప్పాల్సిన అవసరం ఉంది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, పంటకు ఏమంటారు పంటకి ఏంటి ఇచ్చేది, బోనస్ లేదు. రైతులను నువ్వు వాళ్ళను నడ్డి విరిచి నాశనం చేసేది వాస్తవం కాదు. ఒకసారి ఆలోచించాలి. కాళేశ్వరం గురించి ఇదేందండి, ఎవరి మీద శత్రుత్వం పెంచుకుంటున్నావు, ఎవరి మీద పక్షపాతంగా పోతున్నావు? కాళేశ్వరం ప్రాజెక్టుని ఎందుకు నువ్వు పునరుద్ధరణ చేస్తలేవు? ఇలా కాలు ఇరిగితే కాలు కట్టుకుంటున్నాం, చెయ్యి ఇరిగితే చెయ్యి కట్టుకుంటున్నాం, మళ్ళీ అతకడం లేదా? కాలు చెయ్యి ప్రాజెక్టు పిల్లర్ పోతే పిల్లర్ వేసుకునే అవకాశం లేదా? నిజంగానే ఇది కట్టలేమో అని నిరూపించిన ఇంజనీర్లతో చెప్పి అది శాత కాదు. నేను అవే కాదు అడగాలంటే ప్రభుత్వాన్ని చాలా ఉన్నాయి. నువ్వు 6 గ్యారెంటీలు 420 పథకాలలో ఏది చేసినావు చెప్పు. మేమనట్లే గ్రామ సభలనే మహిళలు మొత్తుకుంటాను, టీవీలల్లో పత్రికలలో మొత్తుకుంటాను. నేను నిన్న మన వీడియోలు వాట్సాప్ చూస్తూ ఉన్నాం. ఒక్క బస్సు తప్ప మా శిఖలు మూడేసుడు తప్ప ఏం చేయలేదు అంటాను. ఏం చేసినావు? బస్సు ఇచ్చినావు, ఆడలోకి శిఖలు మూడేసినావు. ఏం న్యాయం చేస్తున్నట్టు? బస్సులు సరైన టైంకి వేయవు. ఎక్కడ పోవాలి? ఆమెను పట్టుకొని ఆయన మొగడు ఉండాలి బస్ స్టాండ్లో, ఇక వస్తుంది అగొస్తుంది. బస్సు రాదు, వీళ్ళు పోతే బస్సు నిండా మంది కొట్టుకోవడం తప్ప ఏం చేసినావో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నా, మీరు గెలిచిన వెంటనే అంతకుముందు శాంక్షన్ అయిన పనులు రద్దు చేసిన ఎన్ని? నా టైంలో, మా ప్రభుత్వం టైంలో శాంక్షన్ అయిన పనులన్నీ నువ్వు రద్దు చేసిన ఎన్ని? రద్దు చేస్తాను, తిప్పించుకుంటాను, నిన్ను కలవగానే టెండర్ పెడతాను. దీని మర్మం ఏందో మాకు అర్థమవుతలేదు. అసలు పెండింగ్లో ఉన్న పనులు ఎందుకు చేయించలేకపోతాను? నేను అడుగుతున్న ముఖ్యంగా సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా చేయాలని, ఒక శ్మశాన వాటిక కట్టాలి, ఒక డంప్ యార్డ్ కట్టాలి, గ్రామంలో క్లీనింగ్ ఉండాలి, పండుగ వస్తే పండుగకు జేబులకు వెళ్ళి పైసలు పెట్టుకొని ప్రభుత్వం నుంచి తర్వాత రాకపోతాని పెట్టుకున్న సర్పంచులు రేపో మాపో చనిపోయే పరిస్థితిలో ఉన్నది అలా ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచ్ది. వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఏ విధంగా ఎలక్షన్ పెడతావో చూస్తాం మేము. ఇలా సర్పంచ్ల తరఫున నేను అడుగుతా ఉన్నా, ఎంపీటీసీలే కావచ్చు, స్థానికంగా ప్రజాప్రతినిధులే కావచ్చు, ఇలా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ పోతా నీకు ముఖం ఉందా? అసలు ఎలక్షన్లు పోయే ముఖం ఉందా? ఇలా గ్రామ సభలో తేలుతా ఉంది, నీకు తెలుస్తూ ఉన్నారు. మేము అంటున్నాం, వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇచ్చేదాకా
నువ్వు ఎలక్షన్లు పెడితే మాత్రం ఊపుకునేది కూడా లేదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ముఖ్యంగా పర్కాలకు ఎంతో చిరకాల వాంఛ. ప్రజలు ఈ పర్కాల ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గం కావచ్చు, ఇటు కమలాపూరు అటువైపు కావచ్చు, హన్మకొండ జిల్లా కింద ఉన్నటువంటి మండలాలు కావచ్చు, ఇలా హాస్పిటల్కి వస్తే ఒక్కొక్క బెడ్ మీద 3-2 పడుకున్న సందర్భాలు ఇవాళ. అలాంటి సందర్భంలో చాలామంది కోరిక మేరకు, పరకాల ప్రజల కోరిక మేరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తే దాన్ని పట్టించుకో, పని జరగదు. అతను ఇంకా బ్లాక్మెయిల్ చేయడం, అతన్ని బెదిరియడం, ఎందుకు పని జరుగుతలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇలా వాస్తవంగా పరకాల ఎంటర్ అవుతానే పరకాల 100 పడకల ఆసుపత్రి ఒక కలలాగా ఉంటుంది. దాన్ని ఎప్పుడు చేస్తావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పోటీపడి, ఆ నియోజకవర్గాలకు పోటీపడి, మరి మనం ఎందుకు కట్టుకోవద్దు పరకాల్లో అని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నేను తీసుకొస్తే అది ఎందుకు పూర్తి చేయలేకపోతాను? వారికి ఎందుకు బిల్లులు ఇప్పించలేకపోతాను? నీకొచ్చే కట్నం మాత్రం ముందుగా వసూలు చేస్తాను, వాళ్ళకు వచ్చే బిల్లులు ఎందుకు ఇస్తలేవు అని చెప్పి అడుగుతా ఉన్నాను. అసలు ఇదేంది? విజిట్ పెట్టుకో, పని చేస్తావా లేదా చెప్పు. ఇలా అదొక్కటే కాదు, ఇలా ఎంతో కష్టాలకు నష్టాలు కోర్చుకొని టఫిడ్కో నిధులు మున్సిపాలిటీకి తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తీసుకొస్తే ఆ రోడ్లు క్యాన్సిల్ చేస్తాడు ఈయన. గౌరవ మా కౌన్సిలర్లు అందరూ పోయి లబో దివో మొత్తుకొని ఆ వాడలను పట్టుకొని పోతే బెదిరిస్తాడు. ఏయ్ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు రోడ్లు లేవు, డ్రైన్ లేవు పోంటావు. పోనీ మా నిధులు మాకే, మా పరకాలకే పెట్టు. ఈ కౌన్సిల్ మీద కోపం ఉంటే పక్క నీ కౌన్సిల్ దగ్గర పెట్టుకో. ఎక్కడో ఒక కాడ వచ్చిన నిధులను పరకాల పెడతావా లేదా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నడూ పెడతావు? ఇంకా కావాల్సుకొని పనులు ఆపి నువ్వు ఎన్ని రోజులు అవుతుంది? 9 నెలల నుంచి పనులు ఆపినావు. ఇంకెప్పుడు చేస్తాడండి కాంట్రాక్టరు? ఎప్పుడు చేయాలి? నేను అడుగుతున్నా. ఇలా హాస్పిటల్ ముందట ఎంపీడీ ఆఫీస్ పాతబడిపోయింది. ఆర్డీఓ ఆఫీసు షిఫ్ట్ అవుతానే ఆర్డీఓ ఆఫీస్కి ఎంపీడీ ఆఫీస్ షిఫ్ట్ చేస్తామనే మాట మీద అప్పుడున్న ఎంపీడీఓ గారికి కావచ్చు, అప్పుడున్న కలెక్టర్ కావచ్చు, మాటిచ్చి మేము వెటర్నరీ దాంట్లో ఆర్డీఓ ఆఫీస్ పెట్టాం. ఆర్డీఓ ఆఫీస్ కట్టినాం. అలా షిఫ్ట్ చేస్తే ఎంపీడీఓ ఆఫీస్ మనకు ఎందుకు షిఫ్ట్ చేస్తారు పాత ఆర్డీఓ ఆఫీస్కు? మున్సిపాలిటీకి ఒక కొత్త బిల్డింగ్ కట్టించాం. మున్సిపాలిటీ ఏదో ఈయన సొంత భవనం అయినట్టు దాన్ని దేనికో ఇస్తానంటాడు. ఎట్లా ఇస్తారండి? ఐసీడీఎస్ ఆఫీస్ నేను శాంక్షన్ చేసిన, ఎంపీడీ ఆఫీస్ శాంక్షన్ చేసి కొబ్బరికాయ కొట్టిన నేను దాంట్లో కట్టి. అది కట్టకుండా పరకాలకు ఒకటి ఆ మున్సిపాలిటీ అనేది ఒక కళ ఉందాడా? నిజంగా దాని చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో నువ్వు ఐసీడీఎస్ పెడతావు. ఐటీఎస్ బిల్డింగ్ నేను కట్టినా కదా, నేను శాంక్షన్ చేసి కొబ్బరికాయ కొట్టినా కదా. కొబ్బరికాయ కొట్టినవి బట్టాయి శిలాపలకాలు పలకొట్టుడు, మళ్ళీ శిలాపలకం పెట్టుడు. ఇది ఎక్కడే ఆచారం అండి? ఎప్పుడన్నా ఉందా? ఏ ప్రభుత్వం ఉందా? నేను ఎమ్మెల్యే రాకముందు చాలా ఉన్నాయి శిలాపలకాలు. ఎన్నడన్నా మా కార్యకర్త కానీ ఎవరైనా ఒక శిలాపలకం ముట్టుకున్నావా? అరే ఇలా కంటాత్మూరు వస్తాను చూసినా నేను. కంటాత్మూరు బ్రిడ్జ్ కాడ నా శిలాపలకం పలగొట్టి ముక్కలు చేసింది. దాన్ని ముక్కలు చేసి కలర్ కొత్త శిలాపలకం పెట్టు. అదొక్కటి కాదు, ఎగ్జాంపుల్ మీరు దగ్గర కాబట్టి చెప్తున్నాను. ఇది ఎక్కడ ఆచారం? సిగ్గు అనిపిస్తలేదా? పోతాంటే నీకు శిలాపలకం పలకొట్టుడు ఏంద్రా, ఇది తప్పు కదా. రేపు నీ శిలాపలకాలు కూడా కొడితే ఈ చరిత్ర ఎడిపోవాలి. నేను వస్తే ఒకటి, నువ్వు వస్తే ఒకటి, ఈ చరిత్ర ఎడిపోవాలి. ఏం ఆచారం తీసుకొద్దాం అనుకున్నావు? ఏమనంటే బచ్చగాడి ధర్మం అంటాడు. బచ్చగాడి చేసే పని ఏంది? లుచ్చగాడి చేసే పని ఏంది? నేను అడుగుతున్నా. బచ్చగాడు అన్నావు కదా, లుచ్చగాడి చేసే పని ఏందని అడుగుతాను నేను. సీనియర్ ఎమ్మెల్యే సిగ్గు లేదు? ఒకరిని చెప్పాల్సింది పోయి నువ్వు చేసే పని ఏందండి? నిజంగా నీకు సిగ్గు శరం, నువ్వు లుచ్చగానివే కనుక అయితే శిలాపలకాలు ఎక్కడ గులగొట్టినావు అక్కడ కట్టి. నీకు బుద్ధి ఉంటే నేను తెచ్చిందైనా మళ్ళీ నువ్వు పెట్టుడు ఎక్కడ శిలాపలకం? కంటాత్మకులు నువ్వు ఎక్సెస్ అమౌంట్ నువ్వుదేలే, నేనే లెటర్ పెట్టాను, నా టైంలో శాంక్షన్ అయింది. అరే ఒక ఎస్టిమేట్లో 100 రూపాయలు కావాలంటే మళ్ళీ 20 రూపాయలు తక్కువ పడితే 120 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, ఇంక 20 రూపాయలు అదనంగా ప్రభుత్వం ఇస్తుంది. ఆ 20 రూపాయలు తెచ్చి 120 రూపాయలు నేనే తెచ్చినట్టు ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే ఏందన్నట్టు? పక్కింట్లో పుట్టిన బిడ్డ నాకు పుట్టినదని బుద్ధి పెట్టుకున్నట్టు నీ కథ. ఏం చేస్తున్నట్టు నువ్వు?
నేను అడుగుతా, నీకు సీనియారిటీ సిన్సియారిటీ నీకు కనుక నువ్వు సీనియర్ సిటిజన్ అనుకుంటే, నిజంగా నేను గౌరవంగానే ఉండాలనుకుంటే ఈ నీతి మాలిన పనులు చేయాల్సిన అవసరం లేదు. నోరు ఇప్పుతలేను, మళ్ళీ ఇప్పే రోజుకి ఇవన్నీ సెట్ చేసుకో. మళ్ళీ ఇప్పితే అక్కడికే రావు. బచ్చగాడేందే బచ్చగాడు 10 సంవత్సరాలు ఎక్కడ అవినీతి అక్రమాలు చేయకుండా నేను పనిచేసుకున్నా. 10 సంవత్సరాలు నేను ఆదరించే నియోజకవర్గాల నన్ను బచ్చగాడు అంటావు. నీ బచ్చగాని పని ఏందో లుచ్చగాని పని ఏందో అంబేద్కర్ కాడ కూర్చుందాంరా. ఏం పని చేస్తుండు? నీకు ఇలా గ్రామ సభల్లో తేలుతాను కదా. ఇవాళ నేను అడుగుతున్నా, చెక్ డ్యామ్స్ 75 కోట్లు తెచ్చాను నేను. దాని అడ్రస్ కనపడతలేదు. నువ్వు టెండర్ పెట్టినావా? పెట్టిన టెండర్ నేనే పెట్టినా. నేను ఎలక్షన్ బిఫోర్ టెండర్లు పెట్టిన అన్నిటికీ 75 కోట్లు. అవి క్యాన్సిల్ చేస్తాడు. క్యాన్సిల్ చేసి దుకాణం పెట్టుకున్నాడు. ఎవడొస్తాడు? ఎటు పోయినా చెక్ డ్యామ్లు అని అడుగుతున్నా నేను. నాకు సమాధానం చెప్పాల్సిన పత్రిక ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ 75 కోట్ల చెక్ డ్యామ్లు ఎటు పోయినాయో చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను వాస్తవంగా చెప్పాలంటే నిజంగా సీనియర్, నన్ను బచ్చగాడన్న పడుకుంటా, సీనియర్ కదా పాపం అనని. ఓ 10 సంవత్సరాలు చేసిండు. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఇచ్చిన అవకాశం ఆయనకు. సీనియరే కదా అని ఓపిక పడ్డా నేను. ఓపిక పడతానని చెప్పి నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటూ ఊక్కునేది లేదు. ఇవాళ పరకాల ప్రజలకు ఏ అన్యాయం జరిగినా నేను ఎదుర్కొంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ ఎలాంటి జరిగినా నేను అంటున్నా, గ్రామ సభల్లో పెట్టిన ఇండ్లన్నీ ఇవ్వాలే. ఎక్కడ అవినీతి జరిగినా మా కార్యకర్తలు ఎదుర్కొంటారు. ఎక్కడన్నా ఆచారం ఉందా అండి? కళ్యాణ లక్ష్యంలో ఎన్నడన్నా 5,000 10,000 తీసుకున్న కార్యకర్త ఒక్కడని నా టైంలో చూపించు. నేను మళ్ళా పరకాలం మొత్తం అడుగు పెట్టకుండా పోతా. ఒక్క కార్యకర్త కళ్యాణ లక్ష్మిలో మీ ఓడ 5,000 తీసుకోలేదా అని నిరూపించు. అసలు నీ కార్యకర్తలేంది? 5,000 ఏంది? ఆటో కిరాయిలేంది? మధ్యలో పోతాడే ఖర్చులేంది? ఈ కళ్యాణ లక్ష్మి ఏంది? అసలు నువ్వు తులం బంగారం ఇచ్చేది మర్చిపోయి ఇవ్వకుండా పైకెళ్ళి నేను పెట్టిన కళ్యాణ లక్ష్మికి వెళ్ళి నువ్వు పైసలు వసూలు చేస్తావు. ఇది వాస్తవం కదా? దీని మీద కూర్చుందాం అంబేద్కర్ సెంటర్లా, లేదు సంఘమండలో అంబేద్కర్ కాడ కూర్చుందామా? నేను నర్సంపేట పోయే సెంటర్లో గీసుకోవడాలో కూర్చుందామా? దేనికి నువ్వు బాధ్యత తీసుకుంటావు? వాస్తవంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది, కడుపు ఉడుకుతుంది ఇది చేసే పని. అరే ఏమనంటే నేను మాట్లాడేది అవసరం రాదు, కానీ ఏం చేస్తున్నట్టు నువ్వు పరకాలకి ఏం నీ మార్క్ ఏందో ఒక్కటి చెప్పు. నీ మార్క్ ఏందో సంవత్సరం దాటి 2 నెలలు అవుతుంది. నీ మార్క్ ఏందో చెప్పు. ఈ ఫలానా తీసుకొచ్చిన నేను, ఇగో నా బ్రాండ్కి ఇది టెక్స్టైల్ పార్క్ నా కళ, టెక్స్టైల్ పార్క్ నా కష్టం. అన్న పెట్టిన ఉద్యోగాలు తీసేస్తాడు. ఇది ఎక్కడ ఆచారం నాకు అర్థం కాలేదు. పెట్టి ఆయన మనసులో పెడతాడు. ఏం తప్పు చేస్తే అధికారి తీసేసుకుంటాడు. తీసేస్తావా లేదా? అరే నేను అభివృద్ధి కొరకు మొరందిస్తే ఈయనేం చేస్తాడని మీరు చెప్పాలి విలేకరులు. నేను ఎనడానికి ఒక తచ్చడి మట్టి అప్పుకున్నా నిరూపించడానికి కూడా నేను బాధ్యత తీసుకుంటా. ఒక్క తచ్చడి మట్టి ఒక ట్రాక్టర్ మట్టికి నువ్వు పైసలు తీసుకొని నీకు రేపటి నుంచి నిరూపించాలంటే రోజు ఒక హిస్టరీ రాపిస్తా. పేపర్లో పెట్టి రోజు ఒక పేపర్ రోజు ఒక కలం పట్టుకొని రాపిస్తా. ఏ ఊళ్ళో ఏం మట్టి అమ్ముకుంటానో నీ కార్యకర్తలు ఏం అమ్ముతాను. అభివృద్ధిని ఎన్ని పత్రికలు రాసినా ఎన్ని అవమానాలు పడ్డా అభివృద్ధి జరగని కానీ తీసుకోపోవాలన్నాం. గ్రామాలలో సొంతంగా ఇల్లు కడితే కూడా సొంతంగా ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు కట్టుకోవాలి మొరం తీసుకోవద్దని మీ పత్రికా విలేకరులను కూడా నేను ప్రశ్నించిన. నువ్వు దేనికి ఇల్లు కట్టుకుంటే పైసలు అడుగుడింది? ఏం పెట్టి కట్టుకోవాలి? ఇవాళ మొరం అనేది కంకెర కన్నా రేట్ ఎక్కువైంది. మొరం తీయనిపోతే వాడు ఇల్లు ఎట్లా కట్టుకుంటాడు? రేపిచ్చే గృహలక్ష్మి కావచ్చు, రేపిచ్చే నువ్వు ఇందిరా మిల్లు కావచ్చు, నువ్వు మొరమే తవ్వని అంటే ఇల్లు ఎట్లా కట్టుకుంటాడు? నేనైతే చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసినాం, మా సమ్మన్న గారు కూడా చూసినారు. ఏ ప్రభుత్వంలో ఇంత అవినీతి జరగలేదు, వర్గాలు ఇట్లాంటివి జరగలే. దానికి మా కార్యకర్తలు ఎదుర్కొంటారు. దానికి తగిన బుద్ధి కూడా చెప్తారు. తగిన బుద్ధి చెప్పడేది నేను ఇక్కడ ఉంటానా పోతాను అన్నట్టు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అనడాలు. ప్రజలు సమ్మన్న గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందే పోతాం.